కాంగ్రెస్ పార్టీలోని పదవుల్లో సగం మహిళలకు ఇచ్చే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బోయినపల్లి ప్రజాహిత సంగ్రామ యాత్రలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని గ్రామాలకు కేంద్రం నుంచి నిధులు వస్తాయని తెలిపారు. కేంద్రం పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీల హామీలకే దిక్కులేదని, దమ్ముంటే వెంటనే మహిళల ఖాతాలో 2,500 రూపాయలు వేయాలని డిమాండ్ చేశారు. యాత్ర పూర్తయిన వెంటనే నీళ్ల కోసం కొట్లాడుతున్నానని ఆయన ప్రకటించారు. మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బండి సంజయ్ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాలను గెలిపించి 400 సీట్లతో మూడోసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలని కోరారు. భారతదేశమే కాదు, ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సర్వే సంస్థని ఎక్కడ సర్వే చేయమన్నా, ఎక్కడ అధికారికంగా అనధికారికంగా ఏ పార్టీ వాళ్ళతో చర్చ పెట్టినా, ఏ చౌరస్తాలో ఎవరితో మాట్లాడినా అన్న ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి ఉండాలి అంటే గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం సురక్షితంగా ఉంటది, మూడోసారి ఈ దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండాలని చెప్పి మామూలుగా చదువుకుంటున్నటువంటి యువతి యువకుల దగ్గర నుంచి మొదలుకొంటే అరుగుల మీద కూర్చున్నటువంటి మా అవ్వలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లలు బాగుండాలని, ఆడపిల్లలకి ఆత్మగౌరవం పెరగాలని చెప్పి చాలా మంది చాలా పెద్ద పెద్ద పనులు చేసినామని చెప్తారు, కానీ ఇంటి ముంగట పొద్దుగాలైతే ఒక టాయిలెట్ కట్టించాలనేటువంటి ఆలోచన ఎవరికి రాలేదు. పొద్దున్న లేస్తే ఆడబిడ్డ చెంబట్టుకొని చెరువు గట్టు మీదకి పోతే ఆడబిడ్డల ఆత్మాభిమానం దెబ్బతింటుందని ఆలోచించి ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ కట్టించాలి, ఆడబిడ్డల ఆత్మాభిమానం పెంచాలని ఆలోచించినటువంటి వ్యక్తి పేదల బిడ్డగా మనందరి ముందుకు వచ్చినటువంటి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. కలిసి నోటి గాడి బుక్క తీసుకపోయి కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది మీరు, అవునక్క. దయచేసి అందుకే అన్ని ఆలోచించాలక్క, అన్ని ఆలోచించి మీరు నరేంద్ర మోడీ గారు పేదోడు చాలా అనుకున్న వ్యక్తి ప్రధానమంత్రి అయింది కాబట్టి మీకు అన్ని పైసలు ఇస్తున్నాడు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు. కాబట్టి దయచేసి పోయినపోయాడు మంచి నాకు తెలుసు పోయినపోయాడు. మరి 3 సార్లు గంట దేవుని అవతార పురుషుడనే రాముని వారసుడు రాముడికి గారు 3 సార్లు బాధ అనిపిస్తున్నాడు అక్క. మీకు ఇంత కష్టపడుతూ కేసీఆర్ తరం ఫామ్ వల్ల మంచిగా తాగిమంటాడు. 3 సార్లు ఎప్పుడైనా ఉన్నాడా? అలా ఉన్నాడా? 24 గంటలు పేదోడనే, కానీ మీరు మాత్రం అక్కడ ఉడెత్తారు. కాబట్టి దయచేసి ఓట్లప్పుడు గట్టిగా గట్టి గుడ్డ విషయం కరబట్టి మెల్లగా రేపు ఏం గుర్తు మనది, ఏ గుర్తు పువ్వే కదా పక్క మన అటు లేదా డౌట్ ఏం లేదు కదా, పక్క గెలుస్తాం కదా. కాంగ్రెస్ వాళ్ళకే డౌట్ లేదా, మనకే డౌట్ లేదాక. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వల్లే అంటున్నారు ఈసారి 80% మోడీ రావాలి, మోడీ వస్తేనే గ్రామాల పైసలు వస్తే పేదల బతుకులు బాగుపడుతుంది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వల్లే అంటున్నారు. ఇక మనం ఏమా ఏట్లా కదా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.